హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటో రసం ఎలా పెట్టాలి అనేసి వీడియో అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి. ఇలాగ వేడి వేడి అన్నంలో ఇలాగ రసం వేసుకొని తిన్నామనుకోండి, సూపర్గా ఉంటుందండి. దీని ప్రిపరేషన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఇలాగ బాగా ఎర్రగా పండిన టమాటోలను తీసుకోవాలండి. తర్వాత ఇలాగ రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలండి. టమాటోకి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా ఎర్రగా పండిన టమాటాలు అంటే రసం పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. తర్వాత వీటిని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగ 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలాగ కొత్తిమీర కాడలు వేసుకోవాలండి. వేసుకొని ఇలాగ చేత్తో బాగా ఇలాగ పిసుక్కోవాలండి రసానికి. ఇలాగ వీటిని వేసుకొని కొత్తిమీర కాడలు వేసుకొని ఇలాగ పిసుకోవాలి. టమాటో బాగా మెత్తగా పిసుకోవాలి. చూడండి, అంతా ఇలాగ పీసుకొని పెట్టుకోవాలండి. ఇంకా చూడండి, ఇలాగుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అండి. ఇది చేత్తో ఇలాగ దీన్ని కూడా రసాలంతా పిండేసుకోవాలి. చూడండి, చింతపండు రసం కూడా ఇందులోకి వేసుకోవాలండి. ఇంకొకసారి వీటన్నిటిని ఇలాగ చేత్తో అంత బాగా కలుపుకోవాలి. ఇలాగా తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందామండి, కడుక్కుందాం ఇలాగా ఇందులోకి. తర్వాత దీని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. తర్వాత చూడండి, ఇలాగ కొన్ని మిరియాలు వేసుకోవాలండి. 1 స్పూన్ ఇలాగ ధనియాలు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఇలాగ వేసుకొని వీటిని దంచుకోవాలండి. ఇవి పచ్చివి వేస్తున్నాను, వేయించేవి కాదు. ఇవి పచ్చివి ఇలాగే వేస్తున్నాను. చూడండి, వీటినన్నింటినీ ఇలాగ దంచుకోవాలి. ఇంకా ఇలాగుంటే చాలా. తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేద్దామండి. ఒక 10 వేసింటాను వెల్లుల్లి రెబ్బలు. ఇలాగ వేసుకొని మరి కొంచెం దంచుకోవాలి. ఇలాగంతా దంచుకోవాలండి. ఇంకా ఇలాగుంటే చాలు, సరిపోతుంది. ఇంకా వీటిని ఇలాగ ఒక గిన్నెలోకి పెట్టేసుకుందామండి. ఇలా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి తగినంతగా ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఇలాగ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఒక 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, తర్వాత శనగపప్పు వేసుకున్నాను. ఇవి ఇలా కొంచెం వేగనివ్వాలండి. ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఆనియన్ ఒకటి ఇలాగ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. సాల్ట్ తగినంతగా వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలండి. కొంచెం వేసి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గనివ్వాలండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలండి. ఇవి పచ్చివే వేసి దంచాం కాబట్టి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వీటిని ఇలాగ నూనెలో మగ్గనివ్వాలండి. ఇలాగ వేయించుకోవాలి. తర్వాత ఇలాగ వేగిన తర్వాత కారం వేసుకోవాలండి. 1 స్పూన్ కారం వేసినాను. మనం ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న టమోటాను రసంని ఇందులోకి వేయాలండి. ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను, 1 గ్లాసు. ఇలాగ వాటర్ వేసుకొని అంతా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి కట్ చేసి ఇలాగ వేస్తున్నాను. సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే చూసి వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను చూసి వేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకుందాము. మూత పెట్టి దీన్ని ఒక 5 మినిట్స్ అలాగ మగ్గనిద్దాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలాగ ఉడుకుతుంది. ఇంకా ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేద్దామండి. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేయాలి. వేసి ఒకసారి ఇలా కలపనిద్దాము. కలపాలండి ఒకసారి అంతా. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలాగ మగ్గనిద్దాము. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇంకా ఇలాగ ఉడికింది. ఇంక ఇలాగుంటే చాలా అండి, సరిపోతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా అంతే అండి, టమాటో రసం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా వేడిగా చాలా టేస్టీగా ఉందండి టమాటో రసం.
చూడండి, ఇంక ఇలాగుంటే సరిపోతుంది. రసం అయితే టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా వచ్చింది రసము. ఇలాగ అన్నంలోకి వేసుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుందండి టేస్ట్. చూడండి, ఇలాగ తింటే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియోని అయితే సపోర్ట్ చేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇలా తింటే సూపర్గా ఉంటుందండి. దీనికి అప్పడాలు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్గా. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.